అమ్మవారు నివసించే ప్రదేశం మణిద్వీపం. అటువంటి మణిద్వీప వర్ణన చదివినా విన్నా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహంతో పాటుగా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయంటారు. మణిద్వీపం అని తలిచినంత మాత్రానే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి 1000 పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదట. శ్రీచక్రబిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి, శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహాత్రిపుర సుందరి, శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. 14 లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. 4 వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయ్యి ఉంటారు. దేవి భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు, నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన 2వ ప్రాకారం ఉంటుంది. పచ్చటి అరణ్యములతో వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలారావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద ఇక్కడ ఉంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే మహావరం. అందుకని మణిద్వీప వర్ణన పారాయణ చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయంటారు. సకల శుభాలు కలుగుతాయట. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయట. శ్రీమాత్రే నమః.